ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నీళ్లపై రాజకీయాలు చేయటం సరికాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గోదావరిపై దేవాదులు కట్టామని అక్కడి నుంచి పోలవరానికి నీళ్లొస్తాయన్నారు. పోలవరం నుంచి నీళ్లు తీసుకుంటామంటే అభ్యంతరం చెప్తే ఎలా అంటూ ప్రశ్నించారు. సముద్రంలో కలిసే గోదావరి జలాలను వినియోగించుకునేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కొందరు దీన్ని డైవర్ట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందేందుకే వివాదాలు క్రియేట్ చేస్తున్నారన్నారు చంద్రబాబు. ఏంటి రాజకీయం? ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు కట్టారు. దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన, అక్కడి నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. పోలవరం నీళ్లు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే నేను అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేసేవన్నా మీనింగ్ ఉంది? ఇట్లా గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కంప్లీట్ చేయండి. నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్లి పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది. అవసరమైతే మనకు గాని అన్ని కలిసి వస్తే తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. నాగార్ సాగర్ శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం? అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది. దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు మంజీరాకు తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేశాను, తప్పులేదు. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. నీళ్లు తప్పే ఉన్నట్లు ఉండేది ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకొని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి, దాని మీద ఏమన్నా ఉందా? దాంట్లో మీనింగ్ ఉందా? వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళు ఏం చేశారు? 5/5/2000 జీఓఆర్టీ నెంబర్ 203 3,805 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒక అతను తెలంగాణ అతను 15/5/2020 ఎన్జిటికి వెళ్లారు. 20/5/2020లో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా, అనుమతులు ఉన్నాయా, సబ్మిట్ చేయమని అడిగాడు. అది ఇచ్చే వరకు మీరు స్టే ఇచ్చాడు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి?